యుద్ధమల్లుడి ఆస్థానంలో నన్నే చోడుడు ఉన్నాడు. నన్నే చోడుడు వేరు, నన్నయ్య వేరు. వీళ్ళిద్దరు ఒకటి కాదు. అర్థమైందా మీకు? వీళ్ళిద్దరు ఒకటి కాదు. ఇప్పుడు మనం చెప్తుంది నన్నే చోడుడు. ఈ నన్నే చోడుడు యుద్ధమల్లుడి ఆస్థానంలో ఉండి కుమార సంభవం అనే బుక్ రాశాడు. కుమార సంభవం ఆ పుస్తకం పేరు. నన్నే చూడ రైట్ ఏ బుక్, కుమార సంభవం. కుమార సంభవం కొంచెం గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. కుమార సంభవం ఇది తెలుగులో తొలి చంపు కావ్యం. ఈ బుక్ తెలుగులో తొలి చంపు కావ్యం. ఏంటి సార్ చంపు కావ్యం అంటే ఏంటి? చంపేదా? నో. గద్య పద్యాత్మకమైనది చంపు కావ్యం. కొంత గద్యం ఉంటుంది, కొంత పద్యం ఉంటుంది. కొంత గద్యం ఉంటుంది ఆ పుస్తకంలో, కొంత పద్యం ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని చంపు కావ్యం అంటారు. ఇలా ఉంటే దీన్ని చంపు కావ్యం అంటారు. ఫస్ట్ తెలుగులో ఇదే కుమార సంభవం. అప్పుడెప్పుడో కాళిదాసు రాశాడు గుప్తుల పీరియడ్లో, సాంస్క్రిట్లో. బహుశా దాన్నే మనోడు తీసుకుని మన నన్నే చోడుడు తెలుగులో కొన్ని పద్యాలు కొన్ని వచనాలు పెట్టి రాసి ఉండొచ్చు. కుమార సంభవం నన్నే చూడ తెలుగులో తొలి చంపు కావ్యం ఏమిటి అని అడగొచ్చు.